గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజున ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అంతర్భాగమైనటువంటి బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ గురించి దాని యొక్క ఫండమెంటల్స్, దాని కాన్సెప్ట్స్ గురించి మనం చర్చిద్దాం. ఈ బ్యాలెన్స్ షీట్ అన్నది అనేక మంది మనం వినటం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్ షీట్ అన్నది ఒక ఓవరాల్గా ఈ ఒక బిజినెస్కి ఒక ఎఫ్ఐస్ ఒక స్నాప్ షాట్ లాంటిది. ఈ స్నాప్ షాట్ అంటే నార్మల్గా ఒక బ్యాలెన్స్ షీట్ని ఒక పర్టిక్యులర్ పీరియడ్లో తీస్తారు. అంటే ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, అంటే 3 నెలలకి, 6 నెలలకి, 12 నెలలకి ఉన్నటువంటి పొజిషన్ ఏమిటి అని. ఈ బ్యాలెన్స్ షీట్ యొక్క ఆవశ్యకత ఏమిటంటే అసలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, మనం పెరుగుతున్నామా, మన యొక్క ఫైనాన్షియల్ అఫైర్స్లో ఒక స్ట్రెంగ్త్ వస్తుందా, లేకపోతే గ్రాఫ్ పడిపోతుందా అనేటువంటిది ఈ బ్యాలెన్స్ షీట్ ముఖ్యంగా చెప్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైనాన్షియల్ ఇండికేటర్, ఒక పొజిషన్ ఇండికేటర్, అలాగే ఒక సాల్వెన్సీ ఇండికేటర్. సాల్వెన్సీ అంటే తెలుసు కదా, అసలు ఏమిటి ఈ రోజున నా ఆస్తులకి అప్పులకి ఉన్నటువంటి సంబంధం. ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అప్పులు ఎక్కువ ఉన్నాయా, వీటి మధ్య ఒక సమతుల్యమైన బ్యాలెన్స్ ఉందా, లేదా నేను ప్రయాణిస్తున్నటువంటి పడవ సజావుగా డెస్టినేషన్కి చేరుతుందా, లేదా మధ్యలో మునిగిపోతానా, లేకపోతే తీరానికి క్షేమంగా చేరుకుంటానా. తర్వాత అలాగే లాభం, దీనిలో మనం చేసేటువంటి జర్నీలో ఒక లాభ నష్టాలు, ముఖ్యంగా బిజినెస్ అంటేనే ఫండమెంటల్గా లాభ నష్టాలను వివరించేటువంటి ఒక 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 యాక్టివిటీ. బిజినెస్ ఒక యాక్టివిటీలో మన యొక్క లాభ నష్టాన్ని చెప్తుంది. అయితే ఒక బ్యాలెన్స్ షీట్ని కూడా ఎలా ఉంటాయంటే ఒక మనిషితో మనం పోల్చొచ్చు. మనిషి కొంతమంది చూడండి చాలా అందంగా కనపడతారు, కానీ ఇన్సైడ్ అంతా ఉల్టాగా ఉంటుంది. అంటే వాళ్ళు యొక్క అంటే నేను ఒక ప్రైస్ గురించి చెప్పట్లేదు. సపోజింగ్ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకుందాం. క్యాన్సర్ పేషెంట్కి మంచి డ్రెస్ వేసాం, బ్యూటిఫుల్గా మేకప్ చేసాం. మనం ఇమీడియట్గా చూసినప్పుడు ఎలా కనపడతాడో, అరే చాలా హెల్తీగా ఉన్నాడే, బ్యూటిఫుల్గా ఉన్నాడే అని అనుకుంటాం. కానీ ఇన్సైడ్ క్యాన్సర్ ఉన్న విషయం మనకి తెలియదు. అలాగే కొంతమంది లోపల ఒక అద్భుతమైన కంటెంట్ ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఇది మనకు సంబంధించకపోయినా సపోజింగ్ కొంతమంది ఉదాహరణకి కొంత రిలీజియస్ గురువులు ఉంటారు. చాలా పిచ్చోళ్ళలాగా చాలా సామాన్యంగా కనపడతారు. కానీ అసలు విషయం ఏంటి? వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక నాలెడ్జ్ హిల్, ఒక ఒక బ్యాంక్, ఒక రిజర్వాయర్, అత్యద్భుతమైనటువంటి పర్సన్స్. కాబట్టి బ్యాలెన్స్ షీట్‌ని ప్రైమా ఫేసి అంటే దాన్ని చూడగానే, అంటే ఓ రకంగా ఆ కవర్ పేజ్, ఫ్రంట్ పేజ్ చూడగానే బ్యాలెన్స్ షీట్‌లో ముందుకు ఉరికేది కాదు. అంటే 3 ఉన్నాయి. మనుషుల్లో కూడా ఉన్నాయి 3 రకాలు. అపియరింగ్ ఒకటి, రెండోది బీయింగ్ ఒకటి, మూడోది కండక్టింగ్ ఒకటి. మనం ఎలా కనపడుతున్నాం, కానీ ఇన్సైడ్ యాక్చువల్‌గా బీయింగ్‌లో ఎలా ఉన్నాం, అసలు యాక్చువల్ కాండక్ట్ ఏమిటి అన్నవి చాలా డిఫికల్ట్. ఒక మానవ సంఘంలోనే ఇది ఎంత డిఫికల్టో, ఒక బ్యాలెన్స్ షీట్‌లో కూడా దీన్ని అవగాహన చేసుకోవటానికి అంత డిఫికల్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్‌లో వస్తుంటాయి, బ్యాలెన్స్ షీట్ పబ్లిష్ అవుతుంటాయి. అలాగే కొన్ని లిస్టెడ్ కంపెనీస్ ఉంటాయి స్టాక్ మార్కెట్‌లో. అది కంపల్సరీగా ఈ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అంటే పబ్లిక్ దగ్గర డిపాజిట్స్ చేసే బిజినెస్‌కి అగైన్ వాళ్ళకి ఒక ఆబ్లిగేషన్. పబ్లిక్‌కి తమ హెల్త్ గురించి, తమ బిజినెస్ గురించి 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఒక ఈ బ్యాలెన్స్ షీట్ చేసి వాళ్ళకి అందించాల్సిన అవసరం
వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి ఒక స్టాట్యూటరీ గైడ్‌లైన్స్ ఉన్నాయి. అయితే కొన్ని బ్యాలెన్స్ షీట్‌లలో ప్రైవేట్‌గా ఉంటాయి. ప్రైవేట్ అంటే పబ్లిక్ యొక్క ఈ షేర్స్ తీసుకోవటం అలా ఉండదు కాబట్టి దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్. అంటే ఏమిటి? కనపడేది కళ్ళకి కనపడేది వేరు, లోపల ఉన్నది వేరు అన్నది బ్యాలెన్స్ షీట్‌లో ప్రప్రథమమైనటువంటి అంశం. ఓకే. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మనిషిని ఎలాగో బ్యాలెన్స్ షీట్. ఇకపోతే రెండవది బ్యాలెన్స్ షీట్‌లో అందరికీ తెలిసిన విభాగాలున్నాయి. లయబిలిటీస్ అండ్ అసెట్స్. లయబిలిటీస్ అంటే నేను ఇతరులకి ఇవ్వవలసింది. బిజినెస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనం కొంత అప్పులు తెస్తాం. అంటే అప్పులు తీర్చాలి లయబిలిటీస్. ఈ అప్పులతో మనం ఏం చేస్తాం? ఒక్కసారి ఒక ఇండస్ట్రీ అనుకుందాం. ఒక ప్లాంటనో, మెషినరీనో చేస్తాం, కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా అసెట్స్. అయితే ఈ అసెట్స్‌లో కూడా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టాంజిబుల్ అసెట్స్ అని ఉంటుంది. టాంజిబుల్ అసెట్స్ అంటే మనకి నిజంగా ఈ వీటిని అంటే రీసేల్ వాల్యూ ఉండాలి. అసలు అసెట్ అంటే ఏమిటంటే ఒక వస్తువు కొన్నప్పుడు ఆ అసెట్‌ని మళ్ళా అవసరమైతే మనం అమ్మగలమా? అమ్మగలిగినప్పుడు దానికొక వాల్యూ ఉంటుంది. వీటిని ఆ వాల్యూకి ఒక దాన్నేమంటామంటే టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇలా కాకుండా కంపెనీకి ఒక 50 ఏళ్ళో, ఒక 100 ఏళ్ళో చరిత్రుండి, ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ వస్తుంది. ఆ బ్రాండ్ నేమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ పేరుకి అమ్ముడుపోతాయి. దీన్నేమంటారంటే కంపెనీ యొక్క గుడ్ విల్ అంటారు. ఇది కళ్ళకి కనపడదు. అంటే నా కంపెనీలో అసెట్స్ ఒక 100,00,00,000 ఉండొచ్చు. కానీ నా కంపెనీని నీకు ఇవ్వటం వలన మరొక ఈజీగా ఒక 5, 600,00,00,000 బిజినెస్ చేయొచ్చు. ఈ 5, 600,00,00,000 బిజినెస్ చేసేటువంటి పొటెన్షియల్‌ని ఈ గుడ్ విల్ అంటే బ్రాండ్‌కి ఉన్నటువంటి వాల్యూ. దీన్నేమంటారంటే ఇది కళ్ళకి కనపడదు. ఫిజికల్ ప్లాంటు, మెషినరీ ఇవి ఎలా కనపడతాయో, ఈ గుడ్ విల్ అన్నది కళ్ళకి కనపడదు. దీని పేరు గుడ్ విల్. దీనికి కూడా కొంత వాల్యుయేషన్స్ ఉంటాయి. దీని గురించి తర్వాత టాపిక్స్‌లో మనం వివరంగా చర్చిద్దాం. ఇక బ్యాలెన్స్ షీట్‌లో ఈ రకంగా గనక మనం ఈ లయబిలిటీస్, అసెట్స్ గనక తీసుకుంటే ముఖ్యంగా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక బిజినెస్‌కి మామూలు చాలా చిన్నగా క్లుప్తంగా చెప్పాలంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఒక ఎంత కావాలి? ఓ రూ. 1,00,000 కావాలి. రూ. 1,00,000లో ఏం చేస్తాం? రూ. 1,00,000తో మనం ఒక ఆహ్, దీన్నేమంటారంటే కావాల్సిన వాటిని సోర్సెస్ అంటారు. ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి? రూ. 1,00,000 నా దగ్గర ఒక 20,000 ఉందనుకో. నా డబ్బుని పెట్టటం. నా సొంత డబ్బుని పెట్టేదాన్ని ఏమంటారంటే దాని పేరు మూలధనం ఆర్ క్యాపిటల్. రూ. 20 కాకుండా మరొక 80,000 కావాలి. ఈ 80,000 ఏం చేస్తామంటే బయట అప్పు తెస్తాం. వీటి పేరు లయబిలిటీస్. అంటే ఇతరులకి ఇవ్వవలసినవి లయబిలిటీస్. అయితే బ్యాలెన్స్ షీట్ యొక్క హెల్త్‌ని ప్రధానంగా ఏది చెప్తుందంటే క్యాపిటల్ ఎంత ఎక్కువుంటే, మూలధనం ఎంత ఎక్కువుంటే దాన్నేమంటారంటే అది బ్యాలెన్స్ షీట్ యొక్క హెల్త్ చెప్తుంది. కారణం ఏమిటంటే బిజినెస్‌లో ఒక రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఫెయిల్ అయితే ఎవరి డబ్బుతో ఇతను బిజినెస్ చేస్తున్నాడు? సొంత క్యాపిటల్‌తో చేస్తున్నాడా? అప్పులతో చేస్తున్నాడా? సొంత క్యాపిటల్ అయితే తనది రిస్క్. బయట అప్పులు చేస్తే క్రెడిటార్స్‌కి సంబంధించినటువంటి రిస్క్ అవుతుంది. ఈ కాబట్టి సొంత క్యాపిటల్ పెరిగిన కొద్దీ ఎవరైనా వెళ్లి ఒక అప్పు అడిగారు. సార్ మీరెంత మూలధనం పెట్టారు? నేనొక రూ. 1000 పెట్టాను. నీకెంత అప్పు కావాలి? ఒక రూ. 100 ఆలోచించడు. అలా కాకుండా మీ మూలధనం ఎంత? మీరు పెట్టిన రిస్క్ ఎంత? రూ. 1000 మీకెంత కావాలి? ఓ రూ. 1,00,000 కావాలి అని ఆలోచిస్తారు. అంటే ఏమవుతుందంటే దీన్నేమంటారంటే ఒక రిస్క్ పార్టిసిపేషన్ అంటారు. నా డబ్బు బయట నుంచి ఇచ్చేటే డబ్బు ఈ రేషియో అత్యంత ప్రధానమైనది. అంటే చెప్పాలంటే లైఫ్. ఎవరైనా బిజినెస్‌లో ఇతరుల యొక్క బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవాలంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్‌మెన్ తను తీసుకున్న రిస్క్ ఎంత? అంటే తన మూలధనం ఎంత?
బయట నుంచి ఎంత అప్పులు తెస్తున్నాడు. ఈ రేషియో ఉన్నది చూసారు కదా! దాన్ని ప్రధానంగా బ్యాలెన్స్ షీట్ యొక్క ఆరోగ్యాన్ని కన్సిడర్ చేస్తుంది. అలాగే పెద్ద పెద్ద లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అప్పులిచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ బ్యాంక్స్ నార్మల్‌గా ఎంతవరకు అలౌ చేస్తారంటే ఒక హెల్తీ రేటు. నీ దగ్గర రూ. 10 ఉంటే రూ. 20 వరకు అప్పు చెయ్యి. నో ప్రాబ్లమ్ అని వాళ్ళకి ఒక పారామీటర్ మాట. నార్మల్‌గా హెల్తీ పారామీటర్ అంటే 1:2 నీ దగ్గర రూ. 10 ఉంటే రూ. 20 వరకు బయట వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు అనేది నార్మల్ పారామీటర్. అలా కన్నా నా దగ్గర రూ. 10 పెట్టుకొని బయట నుంచి కనుక ఒక రూ. 100 ఉన్నదంటే అంటే 10 టైమ్స్ రిస్క్ అనేటప్పటికి దానిలో తెలియనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఇది మెయిన్‌గా లయబిలిటీస్. ఈ యొక్క మూలధనానికి పేరే ఏమిటంటే నెట్ వర్త్. అంటే అంటే నా యొక్క వర్త్ అసలెంత నా వర్త్ ఏమిటంటే నేను పెట్టిన డబ్బు, నేను పెట్టిన మూలధనాన్ని నా యొక్క సొంత వర్త్ నెట్ వర్త్ అంటారు. ఈ ఈ నెట్ వర్త్‌లో ఈ వర్తే ఒక బ్యాలెన్స్ షీట్‌కి యొక్క హెల్త్‌ని సూచించడమే కాకుండా పబ్లిక్‌లో తన ఇమేజ్, క్రెడిటార్స్‌లో తన ఇమేజ్‌కి ఇచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి పారామీటర్. అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్. ఇంకా ఎసెట్ సైడ్స్‌కొస్తాం. ఎసెట్ సైడ్స్‌లో కూడా ఏం చేస్తారు? తనేదో కొన్నాడు. ఒక రూ. 1,00,000 తెచ్చాడు. ఓ రూ. 50,000 పెట్టి మెషిన్ కొన్నాడు. రూ. 50,000 పెట్టి మెషిన్ కొనేటప్పటికి ఏమవుతుంది? దాని మీద ఏదో యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ చేసిన తర్వాత దానిలో ఒక టర్నోవర్ రావాలి. ఈ టర్నోవర్ వచ్చినప్పుడు ఆ టర్నోవర్ నుంచి లాభాలు ఏదో రూ. 100 నేను ఉత్పత్తి చేస్తాను. ఓ రూ. 110కి అమ్ముతాను. అంటే రూ. 10 ప్రాఫిట్. ఈ టర్నోవర్‌లో ఆ ప్రాఫిట్ జనరేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏమవుతుందంటే టర్నోవర్ అన్నది ఎలాంటిది అంటే ఒక బిజినెస్‌కి మనం పీల్చుకునేటువంటి శ్వాస లాంటిది. అంటే ఇన్‌హేలింగ్, అవుట్‌హేలింగ్. లోపలికి శ్వాస పీలుస్తాం. బయటకి శ్వాస విడుస్తాం. ఈ లోపలికి శ్వాస దీనికొక సమతుల్యం ఉంటుంది. అందరూ మనకు తెలుసు కదా! పీల్చే గాలి ఎక్కువ, వదిలే గాలి తక్కువ అన్నది ఉండదు కదా! ఆ బ్యాలన్స్ పోయినప్పుడు దానిలో ప్రాబ్లమ్. దీనికి ఇది ఏమంటారంటే దీని పేరు టర్నోవర్. బ్యాలెన్స్ షీట్‌కి అతి ముఖ్యమైనది ఏంటంటే పీల్చే గాలి అనేది ఎలా చూసుకున్నామంటే ఉత్పత్తి. బయటకు వచ్చేది ఏంటంటే రియలైజ్ అమ్మకం. అమ్మకం అంటే క్రెడిట్ అమ్మకం కాదు. మనం అమ్మిన దానికి డబ్బులు రియలైజ్ చేయాలి. రూ. 100 వస్తువు ఉత్పత్తి చేసాం. రూ. 120 బయట వాడికి అమ్మాం. ముందు క్రెడిట్ అమ్ముతాం. ఆ రూ. 120 మళ్ళా తిరిగి మన చేతికి రావటాన్ని హెల్తీ బిజినెస్. అలా దానిలో గనక సమతుల్యం గనక తప్పితే ఆ రూ. 100, రూ. 120 రావాల్సిన రూ. 120 ఒక మంత్ రాదు, 2 నెలలు రాదు, 3 నెలలు రాకపోతే ఏమవుతుంది? బిజినెస్ ఆగిపోతుంది. బిజినెస్ ఆగిపోతే ఏం చేయాలి మళ్ళా? బిజినెస్ కంటిన్యూ చేసేందుకు ఆ రొటేషన్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళా మరో చోట అప్పులు తేవాలి. ఇలా తెలియకుండా ఒక బిజినెస్‌లో ఏమిటంటే ఒక ఊబిలో పట్టడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే డెట్ ట్రాప్ అంటారు. తెలియకుండా మనిషి ఒక ఊబిలో పడి అప్పులకి మీద అప్పు, అప్పుల మీద అప్పు పెంచేసేసి తనకు తెలియకుండా దానిలో పడిపోతే ఒక్కసారి కోలుకోలేని స్థితి ఉంటుంది. ఈ కోలుకోలేని స్థితి తన వరకే కాకుండా తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళకు కూడా విస్తరించిపోతుంది. అయితే ఈ బిజినెస్ ఫెయిల్యూర్ కూడా మళ్ళా 2 కారణాలుంటాయి. ఒకటేమిటంటే ఎలాంటిదంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే రైతు ఉన్నాడు, కష్టపడ్డాడు, కృషి చేశాడు, భూమిని దున్నాడు, విత్తనాన్ని నాటాడు, ఎరువులు అన్నీ రెడీగా ఉన్నాయి. వర్షం రాలా. ఏం చేస్తాడు? దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఒక బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ వల్ల వచ్చే బిజినెస్ ఫెయిల్యూర్ వేరు. కానీ ఫలసాయం వచ్చాక బోలెడంత మనీ చేసుకున్న తర్వాత బ్యాంక్ రుణాన్ని డబ్బులు వచ్చినా కూడా ఎగేస్తారు చూసారా? దీన్ని ఏమంటారంటే ఈ బ్యాంకింగ్ అది మన బిజినెస్ పరిషత్తులో డెలిబరేటెడ్ డిఫాల్ట్ అంటే కావాలని డిఫాల్ట్ చేశాడు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. బిజినెస్ అంటే మనిషి యొక్క ఎథికల్ మేనేజ్మెంట్ ఒక నీతివంతమైనటువంటి ఒక బిజినెస్ మేనేజ్మెంట్‌కి అత్యంత పారదర్శక పారామీటర్ ఏమిటంటే మనిషి డబ్బు కట్టకపోవటానికి కారణం ఏమిటి? అతను యాక్ట్ ఆఫ్ గాడా? అతని దురదృష్టమా?
బిజినెస్ ఫెయిల్యూరా అన్నది ఒకటి. రెండో విషయం ఏమవుతుంది, అతను కావాలని డబ్బులు ఎగవేసి ఇంకెక్కడో చేర్చి ఇవన్నీ చేయటం ఉంటారు అది. అంటే దీనికి చాలా సైన్స్ ఉన్నది. దీన్ని విశ్లేషించే సైన్స్ ఉన్నది. దీని మీద వందల వేల పుస్తకాలున్నాయి. దాని మీద అధ్యయనం ఉన్నది. ఎందరో ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ హెల్త్‌ని ఒక డాక్టరు, ఒక ఆర్డినరీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి, ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో, ఫారిన్ రిటన్డ్ హాస్పిటల్ వాళ్ళు ఎలా డయాగ్నోసిస్ చేస్తారో, ఆ రకంగా గూడా ఒక బిజినెస్ యొక్క హెల్త్‌కి కారణాలను విశ్లేషించేటువంటి కారణాలకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సైన్స్ కూడా ఉన్నది. అలాగే మనిషి రోగగ్రస్తులైనప్పుడు అతను రికవర్ అవుతాడు కదా! అలాగే ఒక బిజినెస్ ఏ కారణంగా కూలిపోయినా కూడా తిరిగి రివైవ్ చేయటానికి కూడా అది మరొక సైన్స్ ఉన్నది. ఇదంతా కూడా బిజినెస్ అండ్ బ్యాలెన్స్ షీట్ యొక్క క్లుప్తమైనటువంటి అంశాలు. అయితే మనం మరికొంత, మరికొంత వివరంగా వద్దాం. ఈ లయబిలిటీస్‌ని ఏమంటారంటే, నా మూలధనం గురించి మనం మాట్లాడక్కర్లా. అది కదలదు. ఏమో బ్యాంక్ తెచ్చాం. అప్పులు తెస్తాం. అప్పుల్లో 2 ఉంటాయి. స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. వీటిని మన యొక్క మూలధనాన్ని క్యాపిటల్ అంటాం. స్వల్పకాలికంగా 2 నెలలు తెస్తాం. ఇవాళ అర్జెంట్‌గా నాకు అవసరం వచ్చింది. నాకు బిల్లు రావాలి. ఒక నెల రోజుల్లో రావాలి. కానీ ఇవాళ నేను ఎవరికో పే చేయాలి. బిజినెస్‌లో ఎవరో వచ్చారు. ఎవరికో వస్తువులు తెచ్చుకున్నాం. అతను వచ్చి ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నెల దాకా బిల్ రాదు. దానికి మనం ఏం చేస్తామంటే స్వల్పకాలిక ఎక్కడో హ్యాండ్ లోన్ లాగా నెలలో కడతామని చెప్పాం. దీన్ని షార్ట్ టర్మ్ లోన్స్ అంటారు. అంటే ఇది స్వల్పకాలిక రుణం. దీర్ఘకాలిక రుణాలు అంటే సపోజ్ ఒక ప్లాంట్ మెషినరీ కొంటాం. ప్లాంట్ మెషినరీ అన్నది కూడా ఎలాంటిదంటే ఇది ఫలసాయం ఇస్తాయి. అంటే నేను చేసే బిజినెస్‌కి ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత క్విక్‌గా కాయలు కాస్తుంది. మీకు తెలుసు కదా! మామిడి తోటలని కొంటాం. మామిడి తోటలు కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ కొంటే ఓ సంవత్సరం ముందు కొంటే సంవత్సరం తర్వాత ఫలసాయం వస్తుంది. అంటే ఒక సంవత్సరం ఎక్కడన్నా అప్పు తెస్తే సంవత్సరం దాకా తీర్చాం. ఇది దీర్ఘకాలిక రుణాలు. ఎందుకు తెస్తాం? సంవత్సరం తర్వాత వచ్చే ఫలసాయాన్ని నమ్మి ఈ దీర్ఘకాలిక రుణాన్ని తీస్తాం. దీని పేరేం పేరంటే లాంగ్ టర్మ్ లయబిలిటీ. షార్ట్ టర్మ్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ ఇటువంటి లయబిలిటీస్‌లో ఉన్నాయి. ఇవి ముఖ్యంగా లయబిలిటీస్ అంటే మన మన అప్పుల గురించినటువంటి విశ్లేషణ, మనం ఇవ్వవలసినవి. లయబిలిటీస్ అంటే ఎప్పుడు దాని పదంలోనే అర్థం ఉన్నట్టుగా లయబిలిటీస్ అంటే ఏమిటి? ఇతరులకి ఇవ్వవలసినవి. నేను నా అప్లికేషన్స్ ఇతరులకు. ఇంకా ఎసెట్స్‌కి వచ్చేటప్పటికి దీనిలో ఇదొక అనంతం మళ్ళా. ఈ అసెట్స్ అనేటప్పటికి 3 రకాల అసెట్స్ ఉంటాయి. క్యాష్ ఉన్నది. ఎంత ఉదాహరణకి క్యాష్ అసెట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నా దగ్గర ఒక మైసూర్ మహారాజా ప్యాలెస్ నా దగ్గర ఓనర్ అనుకుందాం. వండర్‌ఫుల్ బానే ఉంది. నా దగ్గర జేబులో పైసలు లేవు. అంటే ఏంటి? బయటికెళ్ళి ఓ అరకప్పు కాఫీ, ఇడ్లీ తినాలి. నా దగ్గర డబ్బు లేదు. దీన్నేమంటారు అంటే లిక్విడిటీ ప్రాబ్లమ్. నీ దగ్గర ఆస్తి ఉంది. కానీ ఇమ్మీడియేట్‌గా కడుపులో ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా డబ్బు లేదే. దాన్నేమంటారు? లిక్విడిటీ ప్రాబ్లమ్. ఇది అతి ముఖ్యమైనది. అంటే బిజినెస్‌లో 2 ఉన్నాయి. ఒకటి టర్నోవరు, రెండవది లిక్విడిటీ. అంటే అవసరమైనప్పుడు మన ఆబ్లిగేషన్స్‌ని ఇతరులకు ఇవ్వవలసినటువంటి అప్పులో ఆబ్లిగేషన్స్‌ను వెంటనే ఇవ్వగలిగేటువంటి యొక్క మేనేజ్‌మెంట్ ఉందా? ఒక అద్భుతమైనటువంటి మేనేజ్‌మెంట్. ఎంత అద్భుతమైన మేనేజ్‌మెంట్ అంటే ఒక సైకిల్ వెండార్ అన్న వాళ్ళకి ఈ రకంగా పొద్దునెళ్ళి సాయంకాలం తెచ్చుకున్న సామానుకి ఇచ్చేటువంటి ఒక సైకిల్ వెండార్ ఉన్నాడు చూసారు కదా! అతనికున్న గౌరవం ఒకప్పుడు వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్‌కి జీతాలు ఇవ్వలేక, వాళ్ళకి వస్తువుల్ని సరఫరా చేసిన వాళ్ళకి సకాలంలో టైంకి ఇవ్వక, ఈ లిక్విడిటీ లేకపోవటం అనేది వాళ్ళకి లేని గౌరవం ఒక చిన్న సామాన్యుడికి ఉంటుంది. కాబట్టి బిజినెస్ లైఫ్‌లో టర్నోవర్ అన్నది ఏంటంటే ఒక బ్లడ్ సర్క్యులేషన్. లోపల ఒక బ్రీత్. అసలు బిజినెస్ లైవ్‌గా ఉన్నది అంటానికి డాక్టర్ నాడి ఎలా చెప్తాడో, యెస్. ఈ బిజినెస్‌లో టర్నోవర్ ఉంది. బిజినెస్‌లో యాక్టివిటీ ఉంది అని చెప్పేటువంటిది అతి ముఖ్య విషయం. అయితే ఈ టర్నోవర్‌లో
బిజినెస్‌కి చాలా సింపుల్ ఈక్వేషన్. చాలా సింపుల్‌గా చెప్పాలంటే బిజినెస్ అంటే ఏమిటి అసలు యాక్చువల్‌గా? గివ్ అండ్ టేక్. ఇవ్వటం, పుచ్చుకోవటం. సింపుల్‌గా ఇవ్వటం, పుచ్చుకోవటం. ఈ బిజినెస్ గివ్ అండ్ టేక్ వచ్చేటప్పటికి మనకి ఇవ్వటం, పుచ్చుకోవటంలో ప్రాఫిట్ ఎలా వస్తుంది? తక్కువ ఇచ్చి ఎక్కువ పుచ్చుకోవటం. రూ. 10 ఇచ్చి రూ. 12 తీసుకుంటాం. దీన్ని ప్రాఫిట్ అంటాం. అండ్ నార్మల్‌గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ మీకు అర్థమవుతుంది? మనీ లెండింగ్ బిజినెస్‌లో అర్థమవుతుంది. ఎవరికో రూ. 10 ఇస్తాం. వాళ్ళు వడ్డీతో కలిపి రూ. 12 ఇస్తాం. ఆ రూ. 2 సర్ప్లస్ అంటాం. అలాగే బిజినెస్ యాక్టివిటీలో కూడా మనకు ఉత్పత్తి రంగాలు మళ్ళా దానికి మళ్ళా వివరంగా అవుతాం. బిజినెస్‌లో మెయిన్‌గా ఉత్పత్తి రంగం ఉంది. సర్వీస్ రంగం అని ఉంది. మూడోదొచ్చి ట్రేడింగ్ అంటే అమ్మటం, కొనటమే. వాటి దగ్గర ఉత్పత్తి ఉండదు. ఇలా ఉన్నాయి. దీని గురించి కూడా తర్వాత మనం వివరంగా చర్చిద్దాం. ఈ ప్రాఫిట్ అనేది లైఫ్ లైన్. ఒక మనిషిని కాపాడేది ప్రాఫిట్. ఎందుకంటే కష్టపడ్డ దానికి ప్రాఫిట్ అనేది లైఫ్ లైన్. అది ఏ రకంగా అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఓ రూ. 1,00,000 డిపాజిట్ ఉంది. డిపాజిట్ తెచ్చి బ్యాంకులో వేసి ప్రశాంతంగా నిద్రపోతారు. దానికి ఎంత వస్తుంది సంవత్సరానికి? ఓకే. ఇప్పుడున్న సెక్యూర్డ్ అంటే హాయిగా ప్రశాంతంగా తెచ్చుకునే ఇంట్రెస్ట్ బ్యాంకులో 7% 8,000 మీ ప్రతి సంవత్సరానికి మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. మీరు ఒక బిజినెస్ యాక్టివిటీ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు రిస్క్ తీసుకుంటున్నారు. ఈ రూ. 1,00,000ని రిస్క్ తీసుకున్నప్పుడు మరి ఈ సెక్యూర్డ్ ఇంట్లో హాయిగా కూర్చొని ప్రశాంతంగా సంపాదించుకునే అమౌంట్ కంటే మనకి ఎక్కువ వస్తుందా అన్న ప్రశ్నకి మీకు ఒక కాన్ఫిడెంట్ ఆన్సర్ కనుక దొరికితే డెఫినెట్‌గా అది వయబుల్ బిజినెస్. అంటే అటువంటి బిజినెస్‌ని మనం తీసుకెళ్ళొచ్చు. అంటే ఏమిటంటే అన్ని రంగాల్లో బిజినెస్‌లో అన్ని రంగాల్లో అత్యంత కీలక ఆలోచన ఏంటంటే క్రౌన్ ఒక కిరీటం ఏంటంటే ప్రాఫిట్. ప్రాఫిట్ కోసం మనం చేస్తాం. అందులో సందేహం లేదు. అయితే ప్రాఫిట్‌లో ఉన్నటువంటి దానిలో అనేక అంశాలున్నాయి. అదొక ఒక ఎలా చెప్పంటే ఒక అంతు లేనటువంటి ఎనాలిసిస్ ఉంటుంది. ఈ ప్రాఫిట్‌ని సంపాదించడానికి మార్గాలు, అనేక రకాల సెగ్మెంట్స్, మనిషి యొక్క యాటిట్యూడ్‌ని బట్టి, అతనికున్న నాలెడ్జ్‌ని బట్టి, అతనికున్న యాప్టిట్యూడ్‌ని బట్టి, టేస్ట్‌ని బట్టి రకరకాలుగా ఉంటాయి. ఇన్ని రంగాలు ఎందుకంటే ఈ ఫైనాన్స్ వల్ల ఇవాళ ఎంత ముఖ్యమైందంటే విశ్వవ్యాప్తంగా వ్యాపరి వ్యాపించి ఉంది. మీరొక చిన్న వెండార్ మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తాం. చిన్న చిన్న మామిడి పళ్ళు అమ్ముతుంటారు. చిన్న చిన్న కూరగాయలు అమ్ముతుంటారు. వెజిటబుల్ వెండార్ దగ్గర నుంచి రిలయన్స్ లాంటివి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వీటన్నిటికి ఒకటే ఫార్ములా. అందరికి ఒకటే ఫార్ములా అంటే ప్రాఫిట్. అంటే ఒక లైన్‌లో చెప్పాలంటే తక్కువగా కొని ఎక్కువ అమ్మటం. ఈ తక్కువ కొని ఎక్కువకి అమ్మటంలో అది చూడటానికి ఎంత సింపుల్‌గా ఉంటుందో, అది అంత సంక్లిష్టము, క్లిష్టమైనటువంటి విషయం. దీని మీద కూడా మనం ఏంటంటే మరింత వివరంగా మనం చర్చిద్దాం. అలాగే బిజినెస్‌లో ఈ అసెట్స్‌లో మనం ఏం చెప్పుకున్నాం? క్యాష్‌ని లిక్విడిటీ. అంటే వెంటనే వెళ్లి ఏటీఎంలో తెచ్చుకుంటాం. ఇమ్మీడియేట్ తెచ్చుకునే దాని పేరు లిక్విడ్. ఇవి కరెంట్ అసెట్స్ అంటారు. కరెంట్ అంటే ఇమ్మీడియేట్ ఇప్పటికిప్పటికి వెళ్లి మనం తెచ్చుకునే దాన్ని కరెంట్ అసెట్స్ అంటాం. దాని తర్వాత ఉన్న అసెట్ పేరు ఏంటంటే ఫిక్స్డ్ అసెట్. అంటే నేను కొన్నాను, ప్లాంట్ మెషినరీ పెట్టాను. దానిలో ఏదో గొప్ప లాస్ కనీసం ఉన్నదానికి రూ. 1,00,000 మెషిన్‌ని ఓ 75,000కో, 80,000కో అమ్మగలిగాను. వాటిని ఏమంటారంటే ఫిక్స్డ్. అయితే ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తాడు. బిజినెస్ మ్యాన్ బిల్డింగ్‌లో పెడతాడు. ఆ తర్వాత కొన్ని మెషిన్‌లలో పెడతాడు. అవి ఇమ్మీడియేట్‌గా అమ్మలేం కదా! ఇమ్మీడియేట్‌గా డబ్బు రాదు కదా! అందుకని వాటి పేరు ఏం పేరంటే ఫిక్స్డ్ అసెట్. స్థిర ఆస్తులు. ఈ స్థిరాస్తుల్ని చేయటానికి మళ్ళా దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. అంటే అసెట్స్‌లోకి వచ్చేటప్పుడు లిక్విడ్ అసెట్, ఫిక్స్డ్ అసెట్స్. మూడోది వచ్చేసేసి ఇంకోటి ఏముంది ఇన్‌టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇన్‌టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? సపోజింగ్ మన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒక రీసెర్చ్ చేశారు. ఒక పేటెంట్ డెవలప్ చేశారు. పేటెంట్ అంటే తెలుసు కదా! దాని మీద వాళ్ళు లైసెన్స్ అంటే వాళ్ళు కష్టపడి తయారు చేసిన ఫార్ములాని మరెవరు ఉపయోగించగలరు. దానికి 100,00,00,000 ఖర్చు పెట్టారు.
ఆ 100,00,00,000 పేటెంట్ సక్సెస్ అయ్యి యాక్సెప్టబుల్ అయిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి మార్కెట్ 1000,00,00,000 ఉండొచ్చు. అంటే ఏమిటి? నేను కొన్న ఆవుకి ఇన్ని రోజులు నేను కొన్న ఒక 5, 6 లక్షలు పెట్టో ఏదో ఒక ఆవుని కొంటే, దానికి వచ్చేటువంటి ఆదాయం 20,00,000 ఉండొచ్చు 2, 3 ఏళ్లలో. అది. అప్పుడు ఆవుని అమ్మినప్పుడు మనం కొన్న కొన్నాము 5, 6 లక్షలకి మనం ఇంకోటికి అమ్మం గదా! మనం ఎలా అమ్ముతాం? ఈ 5, 6 లక్షలే కాకుండా, ఈ ఆవు నుంచి రాబోయే ఇన్నేళ్లలో మరొక 20, 30 లక్షలు వస్తుంది అన్నప్పుడు దాని వాల్యుయేషను బట్టి మనం ఆవుకి రేట్ చెప్తాం. అదే రకంగా బిజినెస్‌లో ఏమవుతుందంటే, ఒక బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు టాటాస్ ఉన్న, రిలయన్స్ ఒక మార్కెట్ పెట్టారు అంతే. జనాలకు ఒక నమ్మకం. ఈ నమ్మకంతోనే బిజినెస్. ఇప్పుడు కొత్తగా మీరేదో బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకు కస్టమర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద బ్రాండ్ షాప్ పెట్టగానే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతారు. బోర్డు చూస్తారు. ఈ బ్రాండ్ వాల్యూని గుడ్ విల్ అంటారు. ఈ గుడ్ విల్ ఎవరికి పడితే వాళ్ళకి పేరు అది అంత ఫేస్ వాల్యూ మీద ఉండదు. అందుకనే కొన్ని ఫ్రాంచైజీలు కూడా అంటారన్నమాట. అంటే నీ పేరుని వాడుకొని నేను బిజినెస్ చేస్తా ఉంటారు కదా! ఇవన్నీ గుడ్ విల్‌తో వాడే బిజినెస్ అన్నమాట. దీన్నేం చేస్తారంటే, నా బిజినెస్‌ని ఈ క్షణాన ఉన్నట్టు నమ్మేస్తే, దీని మీద రేపు నీకు రూ. 1,000,00,00,000 ఆదాయం వస్తుంది. ఈ 1,000,00,00,000 ఏం చేస్తారంటే, గుడ్ విల్ కింద ఒక 500, 600,00,00,000 చూపెడతారు. దీని పేరేంటంటే ఇంటాంజిబుల్ అసెట్. కళ్ళకి కనపడదు. ఇంటాంజిబుల్, టాంజిబుల్ ఏంటి? టాంజిబుల్ అంటే కళ్ళకి కనపడతాయి. ల్యాండు, బిల్డింగు, ప్లాంటు, మెషినరీ. దీని పేరు ఏం పేరు? టాంజిబుల్ అసెట్స్. ఇన్‌టాంజిబుల్ అసెట్స్ ఏంటంటే కళ్ళకి కనపడవు మనిషికి. కాబట్టి ఈ గుడ్ విల్లు, బ్రాండు, అతను ఒక ప్రమోటర్స్‌కున్న గొప్ప వాల్యూకి ఒక వాల్యుయేషన్ ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్. సో, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అదేమిటంటే నాన్ కరెంట్ అసెట్స్ అంటారు వాటిని. ఈ నాన్ కరెంట్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్‌కి, నాన్ కరెంట్ అసెట్స్‌కి డిఫరెన్స్ ఏమిటంటే, మనం ఎవరికో క్రెడిట్ ఇచ్చాం. వాళ్ళేమంటారంటే, సార్ మీకు ఒక నెలలో మీకు మీరు అమ్మిన వస్తువుకి రూ. 1000 అమ్మాం కదా! రూ. 1000 ఒక నెలలో ఇస్తా ఉంటారు. అంటే దాన్నేం చేస్తారంటే, ఓహో! ఒక నెల. నార్మల్‌గా ఓ 2 నెలలు ఓకే. 3 నెలలు ఓకే. 3 నెలల్లో మీకు అప్పు తీరుస్తాం అన్నది ఒక సాంప్రదాయం. కన్వెన్షన్ అంటే 3 నెలల వరకు ఓకే. ఒక క్రెడిట్ అన్నది ఓకే. అన్న ప్రకారంగా వాళ్ళు ఒక నెలలోనో, 2 నెలల్లో గనక ఇవ్వకపోతే జరిగేదేమవుతుంది? ఆ టైమ్ పీరియడ్ ఎక్స్టెండ్ అయినప్పుడు దాని పేరు నాన్ కరెంట్ అసెట్ అంటారు. ఎందుకని ఈ నాన్ కరెంట్ అసెట్ అన్న పదం వాడాల్సొచ్చిందంటే బిజినెస్‌లో, మీకెవరైనా అప్పిచ్చినప్పుడు ఎవరికి పెడతాం? ఎవరి దగ్గర పెడతాం? ఈ అమ్మిన దాన్ని తిరిగి మళ్ళా మనం రియలైజ్ చేసేటువంటి టైంని వీటికుండే అసెట్ పేరు. అంటే మన చేతికి క్యాష్ రాలా. రూ. 1000 అమ్మాం. రూ. 1000 మనకు 3 నెలల్లో వస్తుంది. దీని పేరు రిసీవబుల్స్ అంటారు. రిసీవబుల్స్ అంటే ఏమిటి? నాకు రావాల్సినటువంటి డబ్బు. ఈ రిసీవబుల్స్‌ని తీసుకొని నార్మల్‌గా క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకులో ఎవరి దగ్గరకో క్రెడిటార్స్ దగ్గరే సార్ నాకు ఒక రూ. 1000 ఇలా వచ్చేదుంది. ఇగో పలానా వాళ్ళకి నేను అమ్మాను. డబ్బు ఇలా వస్తుంది. అది రాంగానే మీకు ఇస్తానంటే ఎప్పుడొస్తుంది? ఓ నెల, 2 నెలల్లో. ఓకే. వాళ్ళెక్కడో చేబదులో ఒక అప్పు ఇస్తారు. వెయ్యికో 500, 600 ఇస్తారు. ఇదేమవుతుంది? వీళ్ళు అన్న ప్రకారం వీళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళు సకాలంలో ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయిపోయేటప్పటికి ఏమైపోయింది? నేను ఎవరికైతే దగ్గర నుంచి డబ్బు తెచ్చానో వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతాను. ఫెయిల్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది? ఆ ప్రామిస్ ఫెయిల్ అయిపోతుంది. నేను 3 నెలల్లోగా ఇస్తాం అనుకున్నాను సార్ ఇవ్వలేకపోయాను. 6 నెలలు, 1 ఇయర్ అయిపోతే ఏమవుతుంది? అది కరెంట్ అసెట్ కాదు. అంటే ఆవు పాలివ్వటం మానేసింది. ఆవు ఎండిపోయిందే కాడ ఆవు రెగ్యులర్‌గా ఇచ్చేటువంటి ఆవు పాలివ్వటం మానేసింది. కానీ ఏదో ఒకరోజు ఆవు మళ్ళా పాలిస్తుంది. ఈ టైంని ఏమంటారంటే నాన్ కరెంట్ అసెట్ అంటారు. ఓకే. 3 నెలల్లో ఆయనది ఏ కారణంగానో దానికి ఇవ్వలేదు. ఈ గ్యాప్‌ని అసలు పాలివ్వనటువంటి కాలాన్ని నాన్ కరెంట్ అసెట్. అంటే నాకు ఈ అసెట్ ఉపయోగం లేదు. అది ఎప్పుడో ఇస్తుంది. మళ్ళా వేచి ఉండాలి. అంటే ఏమిటి? తప్పకుండా ఇస్తుంది అన్నప్పుడు ఈ రీజనబుల్ టైమ్ 2 నెల్లో, 3 నెల్లో దాటిపోయినటువంటి
ఈ కరెంట్ అసెట్స్‌ని ఏం చేస్తారంటే నాన్ కరెంట్ అసెట్స్. అంటే బాబు వీటిల్లో ఇమ్మీడియేట్‌గా మేము పాలు పితకలేము. ఆగి ఉండాల్సిందే అని చెప్పేదాన్ని నాన్ కరెంట్ అసెట్స్. అయితే దాన్నప్పుడే పూర్తిగా రాదు అని నిర్ధారణ రాదు. అనేక కారణాల వలన ము 3 నెలలు, 6 నెలలో, 9 నెలలో వెనక్కొస్తుంది. దీనికి కూడా వీటిల్లో గూడా ఒక విశ్లేషణ ఉన్నది. ఒక సకాలంలో రాకపోతే ఏమవుతుంది? దానివల్ల బిజినెస్‌లో ఎంత దెబ్బతింటారు? అనే విషయం గూడా మనం తర్వాత చర్చిద్దాం. కాబట్టి బేసికల్‌గా మనకి ఈ బ్యాలెన్స్ షీట్‌లో అత్యంత ముఖ్యమైన విషయాలేమిటంటే లయబిలిటీస్, అసెట్స్ అంటే అప్పులు, ఆస్తులు. అప్పుల్లో అతి ముఖ్యమైనది నా పెట్టుబడి, నా మూలధనం. మిగతా బయట తెచ్చినవి. ఆస్తుల్లో లిక్విడ్ ఇమ్మీడియేట్‌గా డబ్బులు తెచ్చుకునేవి. అంటే ఏటీఎం, బ్యాంక్ బ్యాలెన్స్‌కెళ్ళి అప్పటికప్పుడు కరెంట్ అకౌంట్‌లో చెక్ తెచ్చుకునేది అది ఒకటి. హ్మ్. తర్వాత మీకు రెండోదొచ్చేసేటప్పటికి స్థిరాస్తులు. ల్యాండు, బిల్డింగు, మిషన్ ఇలాంటివి. మూడోదొచ్చేసేసి ఒక ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే చెప్పా కదా! గుడ్‌విల్లు, బ్రాండ్ పెద్ద పెద్ద వాళ్ళకున్నప్పుడు ఆ మార్కెట్‌కి ఉండేటువంటి ఇమ్మీడియేట్ సేల్స్ తెచ్చేటువంటి దాన్ని ఒక బ్రాండ్, దానికొక వాల్యూ. ఇది కాకుండా నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఇమ్మీడియేట్‌గా డబ్బులొచ్చేవే కానీ సకాలంలో రానటువంటి వాటిని నాన్ కరెంట్ అసెట్స్. ఇది బేసిక్‌గా బ్యాలెన్స్ షీట్ యొక్క విభాగము. అయి